టెంపుల్ స్లేవ్ అనే అవమానం గంభీరాలో తిరుగుబాటును రేపుతుంది. చలి, ఆకలి, బంధించిన గొలుసుల మధ్య బతకడానికి ప్లాన్ చేయాలని నిర్ణయించుకుంటాడు. తనకు లభించిన వింత శక్తులు, భవిష్యత్తు సంకేతాలు అతనికి ఆశనిస్తాయి. అప్పుడే వాళ్ళ పైకి భయంకరమైన మాన్స్టర్ దూసుకొస్తుంది. ఆ మాన్స్టర్ యొక్క భయంకరమైన అరుపుని వినగానే అక్కడంతా ఒక్కసారిగా కలకలం రేగింది. బానిసలందరూ భయపడి కేకలు వేస్తున్నారు. గంభీర దాని వైపు నోరు వెళ్లబెట్టి చూస్తూ, ఓ మై గాడ్, ఈ రాక్షస మృగం ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇప్పుడు ఈ మాన్స్టర్ నుండి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా మర్చిపోయి పరుగు స్టార్ట్ చేయబోయి సంకెళ్ళు అడ్డుపడి హఠాత్తుగా కింద పడిపోయాడు. దాంతో అసలే దెబ్బలతో, గాయాలతో అలిసిపోయి ఉన్నాడేమో. వెంటనే పడిన చోట నుండి లేవలేకపోయాడు. అతనిలాగే మిగతావారు కూడా ఎవరికి వారు ప్రాణభయంతో పారిపోవాలని ట్రై చేస్తున్నారు. కానీ కాళ్లకు, చేతులకి ఉన్న గొలుసులు వాళ్ళను కదలకుండా ఆపేస్తున్నాయి. బానిసలు అందరూ తప్పించుకోవాలనే హడావిడిలో ఒకరినొకరు గుద్దుకొని కింద పడిపోతున్నారు. ఆ చీకటిలో వాళ్ళు భయంతో వేసే కేకలు అక్కడంతా ప్రతిధ్వనించాయి. నల్లటి మాన్స్టర్ నీడలు ఆ ప్రదేశం అంతటా తిరుగుతూ ఉన్నాయి. అప్పటిదాకా భయపడి తప్పించుకోవాలని ట్రై చేసిన గంభీర మాత్రం ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయాడు. గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని తన స్పెషల్ పవర్ దూరదృష్టితో కొంతవరకు భవిష్యత్తుని తెలుసుకోగలిగాడు. దాంతో కళ్ళు తెరిచి వెంటనే పైకి లేచి తలెత్తి ఆకాశాన్ని గమనించాడు. ఆ క్షణాన ఏదో అర్థమైనట్టుగా కేవలం ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఆ మరుక్షణమే ఒక మనిషి అంత ఎత్తు ఉన్న మంచుగడ్డ అతను ఇంతకుముందు నిలబడిన ప్లేసులో పడి పెద్ద సౌండ్ చేస్తూ పగిలిపోయింది. కానీ మిగతా వాళ్ళు గంభీర అంత క్విక్గా స్పందించలేకపోయారు. రాళ్ళు, మంచుగడ్డల వల్ల చాలామందికి దెబ్బలు తగిలాయి. కొందరైతే అక్కడికక్కడే చనిపోయారు. రాబిన్ గట్టిగా అరుస్తూ, రేయ్, అందరూ పైకి లేచి కొండ మీదకు నడవండి అని అరిచాడు. వాళ్ళక్కడి నుండి కదిలేలోపే ఆ భారీ క్రీపీ మాన్స్టర్ ఆకాశం నుండి కిందకు దూకింది. ఆ ఫోర్స్కి ఒక్కసారిగా భూమి కూడా కంపించింది. అది నేరుగా వచ్చి బానిసలకి, కొండకు మధ్యలో పడటంతో అందరూ బెదిరిపోతూ వెనక్కి జరిగారు. వాళ్ళందరూ కనీసం దాని కాలు అంత ఎత్తు కూడా లేకపోవడంతో ఆ భారీ ఆకారాన్ని భయంతో చూస్తూ ఉండిపోయారు. ఆ మాన్స్టర్ కీచుగా అరుస్తూ వెంటనే తన పొడవైన కాళ్లను చాపి పైకి లేవగానే అందరూ మృత్యుదేవతను చూసినట్టు బెదిరిపోయారు. ఈ మాన్స్టర్ కనీసం ఎంత ఎత్తుందో అనుకుంటూ ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ ఒక అంచనాకి వచ్చాడు గంభీర. దానికి 2 పెద్ద పెద్ద పొడవాటి కాళ్ళు, ఎముకలు తేలిన శరీరం, 4 పొడవాటి చేతులున్నాయి. 2 చేతులకు భయంకరమైన ఎముకల షేప్లో ఉన్న గోర్లున్నాయి. మరో 2 చేతులకు మనుషులకి ఉన్నట్లుగా మామూలు వేళ్లు ఉన్నాయి. దాని బాడీపై ఎల్లో అండ్ గ్రే కలర్ బొచ్చు చాలా ఒత్తుగా ఉంది. దీని ఒక్కో ఈక ముందు కత్తులు కూడా పనికిరావేమో అనుకున్నాడు గంభీర. ఇక దాని తలపై ఏకంగా 5 తెల్లటి కళ్ళు ఉన్నాయి. వాటితో బానిసలను పురుగుల్లా చూస్తోంది. నోటి నుండి జిగటగా ఉన్న సలేవా కారుతోంది. ఆ మాన్స్టర్కి గంభీర అతి దగ్గరగా ఉండటంతో అందరికంటే స్పష్టంగా దాన్ని చూడగలుగుతున్నాడు. అదేంటి, దాని చర్మం కింద పురుగులు పాకుతున్నట్లు ఏవో వింత ఆకారాలు కదులుతున్నాయి అనుకుంటూ ఇంకొంచెం ఫోకస్ చేసి చూశాడు. అతని అనుమానం నిజమే. భయంకరమైన పురుగులు ఆ మాన్స్టర్ చర్మం కింద కదులుతున్నాయి. అది చూడగానే అతని శరీరం అసహ్యంతో చెలదరించింది. కడుపులో తిప్పి వాంతి వచ్చినంత పనయింది. ఇదే మాన్స్టర్ రా బాబు, చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఉంది. నేను చూసిన ఎన్నో మూవీస్లో ఉన్న మాన్స్టర్స్ కంటే కూడా ఇది చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటూ ఉండగానే ఆ మాన్స్టర్స్ తన గోర్లతో గంభీర మీద అటాక్ చేసింది. కానీ గంభీర ముందే దాన్ని ఊహించి ఆ అటాక్ నుండి తప్పించుకోవడానికి పక్కకి దూకాడు. కానీ అతని పక్కనే ఉన్న ఒక బానిస మాత్రం అది ఊహించకపోవడంతో ఆ దెబ్బ అతనికి తగిలింది. ఆ బానిస శరీరానికి మాన్స్టర్ చెయ్యి తగిలిన మరుక్షణమే దాని పదునైన గోర్లు అతని శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళాయి. అంతే, క్షణాల్లో రక్తం చిమ్మి చుట్టూ పడింది. ఆ రక్తం ఎగిరి గంభీర మీద కూడా పడింది. అతను తప్పించుకోవడానికి పక్కకి దూకడం వల్ల ఆ ఫోర్స్కి నిలదొక్కుకోలేక కింద పడిపోయాడు. అలాగే ఆన్ ది స్పాట్ చనిపోయిన ఆ బానిస శరీరం అతని మీద పడింది. గంభీర వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. చనిపోయిన బానిసను చూస్తూ, సారీ, అనుకోకుండా నువ్వు బలయ్యావు, కానీ నేను నిన్ను మోయలేకపోతున్నాను అంటూ ఆ శవాన్ని పక్కకు నెట్టడానికి ట్రై చేశాడు గంభీర. అసలే సన్నగా ఉండటంతో ఆ బలిష్టమైన బానిస బరువైన శవాన్ని తన మీద నుండి తప్పించలేక అల్లాడిపోయాడు. అంతలో మళ్ళీ ఆ భయంకరమైన మాన్స్టర్ అరుపు వినపడింది. దాని పెద్ద పెద్ద అడుగులు గంభీర పైనుండి వెళ్ళాయి. ఆ మాన్స్టర్ అడుగు కానీ అతని మీద పడుంటే గంభీర నుజ్జునుజ్జైపోయేవాడు.
మాన్స్టర్ తమ వైపు కదలగానే అప్పటిదాకా షాక్లో ఉన్న బానిసల అరుపులు మళ్లీ మొదలయ్యాయి. గంభీర మరోసారి బలంగా ఆ శవాన్ని నెట్టడానికి ట్రై చేయగానే తన చేయిని ఎవరో ఒక్కసారిగా ఫోర్స్గా లాగినట్లు కావడంతో అతని మణికట్టు కట్టయి రక్తం వచ్చింది. అబ్బా దేవుడా అని నొప్పికి చిన్నగా తిట్టుకుంటూ కష్టపడి శవాన్ని పక్కకు తప్పించి పైకి లేవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రాసెస్లో గంభీర తన చేతుల్ని ఆ చనిపోయిన బానిస కడుపు మీద వేశాడు. ఆ క్షణం ఆ బానిస డెడ్ బాడీలో ఏదో కదులుతున్నట్లు అనిపించి భయపడిపోయాడు. ఇదేదో తేడాగా ఉందేంటి అని అనుకుంటూ అతి కష్టం మీద ఆ శవం నుండి దూరంగా వెళ్లిన గంభీర ఒకసారి తలెత్తి చుట్టూ చూశాడు. ఆ క్రీపీ మాన్స్టర్ బానిసలను ఊచకోత కోస్తోంది. కాని గంభీర దృష్టి మాత్రం చనిపోయిన శవం పైన ఉంది. అది ఉన్నట్టుండి వింతగా వనకడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న ఇంకొక బానిస భయంతో నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే గంభీరకి ఏదో డౌట్ రావడంతో, ఏం చేస్తున్నావు? దాని నుండి దూరం జరుగు, ఇదేదో విచిత్రంగా ఉంది అని పెద్దగా అరిచాడు. కాని శవం కింద ఆ బానిస చైన్ ఉండిపోవడంతో ఎంత గింజుకున్నా అతను దూరంగా వెళ్ళలేకపోయాడు. అప్పుడే ఆ శవం కూడా ఒక మినీ క్రీపీ మాన్స్టర్ లాగా మారడంతో గంభీర కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఆ బానిస చర్మం నుండి ఎముకలు ముళ్ళుల్లా బయటకు పొడుచుకొస్తున్నాయి. కండరాలు మెలికలు తిరుగుతున్నాయి. గోర్లు పదునైన కత్తుల్లా మారుతున్నాయి. మొహం రెండుగా చీలిపోయి కొన్ని వందల పళ్ళు బయటకొచ్చాయి. దాన్ని చూసి గంభీర గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్లయింది. ఇది నేనసలు ఊహించలేదు. నా పక్కనే ఒక మాన్స్టర్ తయారైపోయింది అని భయంగా అనుకున్నాడు. అంతలోనే దాని ఆకారం చూసి మూర్ఛ వచ్చినంత పనైంది. ఆ చనిపోయిన బానిసకి ఇంకొక పక్కనే ఉన్న బానిస శవం కింద సగం పైగా ఉన్న తన చైన్స్ని గంభీరకి చూపిస్తూ, ఈ చైన్స్ అన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి, వీడు కాని లేస్తే ఖచ్చితంగా మనందరినీ చంపేస్తాడు అని అరిచాడు. అతను చెప్పింది నిజమే. బానిసలందరి చైన్స్ ఒక పెద్ద బండికి అటాచ్ చేస్తున్నాయి. కాని గంభీరకి అతను చెప్పింది ఏమీ వినిపించలేదు. అతని మైండ్లో మరేదో రన్ అవుతుంది. నైట్మేర్ స్పెల్ గురించి తెలిసినంతవరకు ఇది నా ఫస్ట్ నైట్మేర్. ఇందులో బీస్ట్లు లేదా మాన్స్టర్లు మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు నా ముందున్న మాన్స్టర్ తనలాంటి మరో చిన్న మాన్స్టర్ని సృష్టించగలుగుతుంది. ఇలాంటి పవర్ కేవలం టైరెంట్ స్థాయి మాన్స్టర్కి మాత్రమే ఉంటుంది. అంటే నేనిప్పుడు ఫస్ట్ నైట్మేర్లోనే ఉన్నానా లేదా అనే డౌట్ క్రియేట్ అయ్యింది. ఇదంతా నా తలరాత వల్లే జరుగుతుందా? ఫస్ట్ నైట్మేర్లో టైరెంట్ మాన్స్టర్ ఉండటం ఏంటి అనుకుంటూ తప్పించుకునే మార్గం కోసం వెతికాడు. గంభీరకి ఎక్కువసేపు ఆలోచించే సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు తనని తాను రక్షించుకోవాలి. ఆ బానిస శవం ఇప్పుడు రాక్షసుడిలా మారి నోటితో వింత సౌండ్స్ చేస్తూ పైకి లేచింది. అది పూర్తిగా తన దగ్గరకు రాకముందే గంభీర ఫాస్ట్గా ముందుకు దూకాడు. ఆ చిన్న మాన్స్టర్ షార్ప్ నెయిల్స్ గంభీర వైపు దూసుకొచ్చాయి. దాని అటాక్ నుండి చాకచక్యంగా పక్కకు తప్పుకున్నాడు గంభీర. వీధుల్లో పెరిగిన గంభీరకి ఇలా బ్రతుకు పోరాటం కొత్తదేమీ కాదు. ఆ అనుభవమే అతనికి ఈ సిచ్యువేషన్లో కూడా చావు నుండి తప్పించుకోవడానికి ప్రశాంతంగా ఆలోచించే ధైర్యాన్నిచ్చింది. గంభీర అలర్ట్ అయ్యి వెంటనే తన చేతుకున్న చైన్స్ను ఆ మాన్స్టర్ భుజాల చుట్టూ వేసి గట్టిగా లాగాడు. అది తేరుకొని విదిలించేలోపే దాని చుట్టూ ఒక రౌండ్ వేసి దాని శరీరాన్ని చైన్స్తో బంధించేశాడు. ఆ మాన్స్టర్ చేతులను కదలకుండా అయితే బంధించగలిగాడు. కానీ తన చేతికున్న చైన్స్తో బంధించడం వల్ల మాన్స్టర్కి అతని మధ్య డిస్టెన్స్ తగ్గిపోయి చాలా దగ్గరగా ఉన్నాడు. మీరిద్దరూ వెంటనే వీడు తప్పించుకోకుండా ఆ చైన్ను గట్టిగా లాగి పట్టుకోండి అని తన పక్కనే ఉన్న ఇంకొక సీనియర్ బానిసకి అరిచి చెప్పాడు గంభీర. వాళ్ళు వెంటనే గంభీర అరుపుకు తేరుకొని అతను చెప్పినట్టుగా చైన్స్ లూజ్ అవ్వకుండా గట్టిగా లాగారు. దాంతో మాన్స్టర్ను ఎటు కదలకుండా చేయగలిగారు. ఆ మాన్స్టర్ పెద్ద పెద్దగా అరుస్తూ ఆ చైన్స్ నుండి విడిపించుకోవాలని ట్రై చేసింది. కానీ గంభీర ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను మణికట్టుకు ఉన్న చైన్ను ఆ మాన్స్టర్ మెడకు చుట్టేశాడు. ఆ చైన్తో పాటు తన 2 చేతులతో మాన్స్టర్ మెడను తన శక్తి కొద్దీ బిగించి పట్టుకున్నాడు. చావరా, చావు, నువ్వు చావాల్సిందే అని గట్టిగా అరిచాడు గంభీర. అప్పటికే దెబ్బల వల్ల అతని శరీరం నుండి రక్తం కారుతోంది. అయినా కూడా గంభీర పట్టు వదల్లేదు. అతని నడుం, చేతుల నుండి భయంకరమైన నొప్పి పుడుతున్నా కూడా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నొప్పిని సైతం వదిలేసి మాన్స్టర్ని చంపడం మీద తన దృష్టి మొత్తం పెట్టాడు. కాసేపటికి ఆ మాన్స్టర్ కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ మరుక్షణమే ఆకాశంలో ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది. మౌంటైన్ కింగ్స్ లార్వాను చంపి నువ్వు గెలిచావు అని ఎవరో గట్టిగా చెప్పారు. గంభీర ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటూ వెనక్కి వాలి, అదేంటి, ఇది మౌంటైన్ కింగా? ఇక్కడ ఎన్ని కింగ్స్ ఉన్నాయి? సరేలే, ఏదైతే ఏంటి, మొత్తానికి సాధించాను అనుకుంటూ ఆ సంతోషంలో, నేను సాధించాను,
ఈ మాన్స్టర్ను నేను చంపేశాను అని గర్వంతో గట్టిగా అరిచాడు గంభీర. కాని ఇంకొక సీనియర్ బానిస అతన్ని వెక్కిరింతగా చూస్తూ, అప్పుడే గెలిచినట్టు డప్పు కొట్టుకోకరా ఫూల్, పెద్ద మాన్స్టర్ ఇంకా ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. దాంతో నిజం గుర్తించిన గంభీర టైరెంట్ మాన్స్టర్ వైపు చూశాడు. అదే సమయంలో మరోసారి కొండల మధ్య ఆ భయంకరమైన మాన్స్టర్ గొంతు ప్రతిధ్వనించింది. అవును, అసలైన యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది అంటూ ఆ పెద్ద మాన్స్టర్ వైపు చూశాడు గంభీర. ఒక చిన్న మాన్స్టర్ని చంపడానికి తన శక్తినంతా యూజ్ చేయాల్సొచ్చింది. మరి ఆ కొండంత మాన్స్టర్ని ఎలా ఎదుర్కోవాలో గంభీరకి అర్థం కాలేదు. ఆ టైరెంట్ మాన్స్టర్తో గంభీర ఫైట్ చేస్తాడా, లేక దాని నుండి తప్పించుకొని పారిపోతాడా? గంభీరకి పవర్ఫుల్ శక్తులు ఎప్పుడొస్తాయి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో.